వచ్చే 2-3 రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని అన్నారు వాతావరణ శాఖ అధికారులు. తూర్పు ఆగ్నేయం నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని చెప్తున్నారు. దీని ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందన్నారు. ఉత్తర జిల్లాల ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామంటున్న వెదర్ ఆఫీసర్ నాగరత్నతో మౌనిక ఫేస్ టు ఫేస్. చలి తీవ్రత పెరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో 2-3 డిగ్రీస్ ఉష్ణోగ్రత తగ్గుతూ కనిపిస్తున్నాయి. ఇందుకు కారణాలు ఏంటి, ఈ ఇయర్ చలికాలం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ప్రజలతో పాటు బేకంపేట వాతావరణ శాఖ కేంద్రం నుంచి డైరెక్టర్ నాగరత్న మేడం మనతో మాట్లాడదాం. మేడం, సాధారణంగా డిసెంబర్ 2nd వీక్ 3rd వీక్ లో మాత్రం మనకి ఇంత ఉష్ణోగ్రత కనిపిస్తుంటాయి. బట్ ఈసారి డిసెంబర్ స్టార్టింగ్ లోనే కనిపించాయి. దీనికి రీజన్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది ఇయర్? ఈ వింటర్ సీజన్ లో ఆల్రౌండ్ తెలంగాణ మొత్తం అంతటా కూడా చూసుకుంటే నార్మల్ కన్నా 1 or 2 degrees సెల్సియస్ పౌటపుట ఉష్ణోగ్రతలు కానీ తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు కానీ నమోదవుతూ వస్తున్నాయి. అంటే గరిష్ట ఉష్ణోగ్రతలు కానీ ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు. సో ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే డిసెంబర్ నెలాఖరికి కూడా ఉష్ణోగ్రతలు నార్మల్కి అతి సమీపంలో కానీ కొన్ని ప్రదేశాల్లో 1 or 2 degrees అబవ్ నార్మల్ కండిషన్స్ ప్రస్తుతానికి ఉన్నాయి. అయితే కోల్డ్ వేవ్ కండిషన్స్ అవి ఆదిలాబాద్ కానీ మెదక్ ఇవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా 10 degrees సెల్సియస్ తగ్గి కూడా ఎక్కడ కూడా కనిపించడం జరగలేదు. తెలంగాణలో ప్రతి చోట కూడా ఉష్ణోగ్రతలు ఈ యావరేజ్ వాల్యూ కన్నా ఎక్కువగానే నమోదవుతున్నాయి. ప్రస్తుతానికి ఉత్తర జిల్లాల్లో చూసుకున్నట్టయితే చలికాలం అనేది ప్రవేశిస్తున్నందున ఈ వింటర్ సీజన్లోని ఉష్ణోగ్రతలు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోని 10 నుంచి 12 degrees సెల్సియస్ మధ్యలో నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కొమరంభీం, జగిత్యాల ప్రాంతాల్లో మంచిర్యాల వరకు కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. మిగతా ప్రదేశాల్లోని 15 నుంచి 20 మధ్యలో నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మెదక్ ప్రాంతంలో కూడా 10 నుంచి 15 degrees సెల్సియస్ మధ్యలో నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 17 degrees సెల్సియస్ నుంచి 19 degrees సెల్సియస్ మధ్యలో ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు. తెల్లవారుజామును కూడా చూసుకున్నట్లయితే 15 నుంచి 18-19 వరకు కూడా నమోదవటం జరుగుతుంది. మంచి కూడా చాలా ఏరియాలో కనిపిస్తుంది. సో ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది ఈ వింటర్ సీజన్ అనేది? ఈ ఇయర్ వింటర్ సీజన్ అనేది మనకు ఉష్ణోగ్రతలు అవి ఎక్కువగానే నమోదవుతాయి. ఎల్నినో కండిషన్స్ అవి ఉండటం వల్ల ఈ వేడి వాతావరణం అనేది ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ లా కాకుండా గత 10 ఏళ్ల వాతావరణ కండిషన్స్తో పోల్చుకున్నట్లయితే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు పగటిపూట అవ్వచ్చు, అట్లాగే రాత్రిపూట తెల్లవారుజామున ఉష్ణోగ్రతల్లో కూడా 1 or 2 degrees ఎక్కువగానే నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ రోజుకి ఆ రోజు కూడా నార్మల్ వాల్యూస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికి కూడా చెన్నైలో వర్ష బీభత్స కనిపిస్తుంది. దాని ఎఫెక్ట్, తుఫాన్ ఎఫెక్ట్ కనిపించే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాలపైన? తెలుగు రాష్ట్రాలపైన అంటే తెలంగాణ పైన దాని యొక్క ప్రభావం నిల్లు ఉండే అవకాశాలు ఉన్నాయి. రాబోయే 7 రోజుల వరకు కూడా డ్రై వెదర్ కండిషన్స్ తెలంగాణ పైన ఉండే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా రానున్న రోజుల్లో కూడా చలి తీవ్రత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని, ముఖ్యంగా ఎల్నినో ప్రభావం కారణంగా గత 10 ఏళ్లతో పోలిస్తే ఈసారి వాతావరణం మార్పులు కనిపించే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్ రెడ్డితో మౌనిక, 6 News, హైదరాబాద్.